నిన్న విడుదలైన జనతా గ్యారేజ్ స్టాక్ ఎలా ఉన్నా 100 కోట్ల సినిమాగా మాత్రం మారదు అన్న కామెంట్స్ జూనియర్ వరకు చేరడంతో జూనియర్ అంతర్మదనంలో పడిపోయారు అన్న వార్తలు వస్తున్నాయి. జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎంత కష్టపడినా తన కష్టం అటు విమర్శకులను గాని ఇటు సాధారణ ప్రేక్షకులను గాని పూర్తిగా మెప్పించలేకపోవడం జూనియర్ కి షాకింగ్ న్యూస్ గా మారిందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ కోసం, అదేవిధంగా ఈ సినిమా ప్రమోషన్ కోసం విపరీతంగా కష్టపడిన జూనియర్ కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుని త్వరలో జూనియర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్లు టాక్. అయితే ఈ రెస్ట్ నెలల తరబడి కాకుండా తిరిగి అక్టోబర్ నుండి జూనియర్ తన కొత్త సినిమా విషయంలో దృష్టి పెట్టేలా ఆలోచనలు చేస్తున్నారట. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం జూనియర్ చేతిలో వక్కంతం వంశీ స్క్రిప్ట్ రెడీగా ఉన్నా ఆ స్క్రిప్ట్ కు ఓకే చెప్పలేని స్థితిలో జూనియర్ ఉన్నాడని టాక్. దీని తర్వాత పూరి జగన్నాథ్ జూనియర్ తో ఓ సినిమా చేయాలని ఊబలాట పడుతున్నా ప్రస్తుతం పూరికి నడుస్తున్న బ్యాడ్ టైం రీత్యా పూరి వైపు అడుగులు వేయడానికి కూడా జూనియర్ సాహసించలేకపోతున్నారు అని అంటున్నారు. జూనియర్ మనసు నిండా త్రివిక్రమ్ నిండా ఉన్నా త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ చేతిలో బందీ అయి ఉన్నాడు కాబట్టి త్రివిక్రమ్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేనేలేదు. ఇక జూనియర్ ప్రియమిత్రుడు రాజమౌళి మరో సంవత్సరం వరకు బాహుబలి 2 తప్ప మరే విషయాన్ని ఆలోచించే స్థితిలో లేడు. ఈ పరిస్థితిలో గత కొద్ది రోజులుగా జూనియర్ ఈ మధ్య హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కొత్త తరహా కథలతో సినిమాలు తీసే ఈ యంగ్ డైరెక్టర్స్ జూనియర్ ఇమేజ్ కు తగ్గ కథను వ్రాసి మెప్పించగలరా అన్న అనుమానం ప్రస్తుతం జూనియర్ ను వెంటాడుతోంది. దీంతో జూనియర్ తన స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకుని యంగ్ డైరెక్టర్స్ బుట్టలో పడే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల కొంత టైం గ్యాప్ తీసుకుని మరో 2-3 నెలలు ఆలోచించి తాను కలలు కంటున్న బ్లాక్ బస్టర్ హిట్ అందించే కథ కోసం వేచి చూడాలని జూనియర్ నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. జనతా గ్యారేజ్ కి జరిగిన భారీ బిజినెస్ రీత్యా ఈ సినిమా బయర్లు నష్టాలు లేకుండా బయటపడాలి అంటే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ 70 కోట్లు కలెక్ట్ చేసి తీరాలి. ఈ డిబేట్ టాక్ నేపథ్యంలో జనతా గ్యారేజ్ ఎంతవరకు ఆ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుంది అన్న సందేహం స్వయంగా జూనియర్ కే ఉంది అని అంటున్నారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.